మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, అద్భుతమైన జీవితానికి సోపానం 2. ఈరోజు సంతోషం గురించి తెలుసుకుందాము. పాట వివరణ ఉంటుంది. పాట: సంతోషం సగం బలం, హాయిగా నవ్వండి, ఆ సంతోషం మీ తోడై హాయిగా సాగండి, నవ్వే మీ కళ్ళలో లేదా ఆ జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. సంతోషం సగం బలం, హాయిగా నవ్వండి, ఆ సంతోషం మీ తోడై హాయిగా సాగండి, నవ్వే మీ కళ్ళలో లేదా ఆ జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా, నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా, చుట్టుమల్లె కష్టమొస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు, ఒక చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా లేనిపోని సేవ చేయకు, మినుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా, మినుగురులా మిలమిల మెరిసే ఒక ఆలోచన చాలు కదా, ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తీయదా, నవ్వే మీ కళ్ళలో లేదా ఆ జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఆశలు రేపినా ఆశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా, ఆశలు రేపినా ఆశలు చూపినా సాగే జీవితం అడుగైనా ఆగదుగా, నిన్న రాత్రి పీడకల నీడు తలుచుకుంటూ నిద్రమానుకోగలమా, ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా, కలలు గన్నది కలలే అని తెలుసుకోవడమే తెలివండే, కలతలన్నీ మన కిలకిలలతో తరిమెయ్యడమే మన పని, నవ్వే మీ కళ్ళలో లేదా ఆ జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. సంతోషం సగం బలం, హాయిగా నవ్వండి, ఆ సంతోషం మీ తోడై హాయిగా సాగండి, నవ్వే మీ కళ్ళలో లేదా ఆ జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. మిత్రులారా, అద్భుతమైన జీవితం జీవించడానికి 2వ మెట్టు సంతోషం. సంతోషం అనేది మనలోనే ఉన్నది. బయటి ప్రపంచంలో వెతుకుతున్నంత కాలము మనకు నిరాశే మిగులుతుంది ఫ్రెండ్స్. గడిచిపోయిన కష్టకాలంను గుర్తు చేసుకుంటూ లేదా ప్రస్తుతం నడుస్తున్న జీవితాన్ని అర్థం చేసుకోకుండా బాధలు పడుతూ నా దుఃఖానికి కారణం పక్కవారు అని పక్కవారిని నిందిస్తూ పక్కవారి వల్లే నాకు కష్టాలు అనే ఆలోచనలు ఉన్నంత కాలము మనకు దుఃఖం పోదు. ఉదాహరణకు, నా భర్త నా మాటే వినాలి అని భార్య, నా భార్య నా మాటే వినాలని భర్త, నా పిల్లలు అందరికంటే మంచిగా చదవాలి అని, ఆఫీసులో నా బాసు నన్ను ఏమీ అనరాదు అని, నా జీవితం నేను అనుకున్నట్లే జరగాలి అనుకుంటూ ఉంటే అనుకున్నట్లు జరగకపోతే జీవితం భారమై దుఃఖంగా మారుతుంది. అంటే మన సంతోషాన్ని పక్కవారి చేతుల్లో పెడుతున్నంత కాలం బాధలే మిగులుతాయి మిత్రులారా. ఇలా సరికాని ఆలోచనలు ఆలోచించుకుంటూ కూర్చుంటే రేపటి రోజు వైపు మన దృష్టి పోదు. చివరికి మన ముందు ఉన్న సంతోషాలను కూడా గుర్తించము. ఒకవేళ కష్టం వచ్చినా ఒక బంధువు మన ఇంటికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి సేవ చేసినట్లు ఆ కష్టాన్ని మన మనసులో మోయరాదు. వచ్చిపోయే చుట్టాలలాగే ఏదో ఒక రోజు ఆ కష్టం వెళ్ళిపోతుంది అని ఒక చిరునవ్వు నవ్వి మన ఆలోచనను మార్చుకోవాలి. అప్పుడే చీకటిని తరిమేసే చిన్న మినుగురు పురుగులాగా కష్టాన్ని తొలగించే ఆలోచన మనలో మొదలవుతుంది. ఇలా
మన మనసులో కలిగిన చిన్న ఆలోచనతో చిరునవ్వు మొదలై మన మనసులలో సంతోషం అనే వెన్నెల మన జీవితాలలో వెలుగు నింపుతుంది. అప్పుడు ఆ వెన్నెలకు చీకటి తొలగిపోయినట్లు మనలో బాధ అనే తెర తొలగిపోతుంది. మన జీవితాలలో సంతోషం అనేది మొదలవుతుంది. మనిషికి కష్టం వచ్చినా లేక సుఖం వచ్చినా సాగే జీవితం ఒక్క నిమిషం కూడా మన కోసం ఆగదు కదా. మనిషి కష్టం వచ్చింది, ఈ రోజులు తొందరగా వెళ్ళిపోవాలనుకున్నా లేక సుఖం వచ్చింది ఆగిపోమ్మన్నా సమయం ఆగదు మిత్రమా. ఉదాహరణ ఎలాగంటే నిన్న పీడకల వచ్చిందని ఈరోజు నిద్ర మానుకోం కదా, లేదా ఒక మంచి కల వచ్చిందని లేవకుండా ఉండలేం కదా అని అనుకున్నప్పుడు కష్టాలకు బాధపడము, సుఖాలకు పొంగిపోము. ఉదాహరణకు నా అనుభవము. ఒకానొక సమయంలో కష్టాల వలయంలో చిక్కుకున్న నాకు నిద్ర పట్టేది కాదు. సత్యసాయిబాబా క్యాలెండర్ పట్టుకొని కూడా పడుకునేదాన్ని, అయినా సరిగా నిద్ర పట్టేది కాదు. నా బాధలు నా కష్టాలే గుర్తుకొచ్చేవి. అప్పుడు నేను అనుకునేదాన్ని, నిద్రపోతే కష్టాలు తెలియవు కదా, అప్పుడు నిద్ర లేచిన తర్వాతనే మన కష్టాలు గుర్తుకొస్తాయి కదా అని అనిపించేది. నాకే కాదు, ప్రతి ఒక్కరికి అంతే కదా. ప్రధానమంత్రి అయినా, కష్టాల్లో ఉన్న వ్యక్తికైనా, సుఖాల్లో ఉన్న వ్యక్తికైనా, ఆర్థికంగా ఉన్న వ్యక్తికైనా, నార్మల్ వ్యక్తికైనా పడుకున్నప్పుడు అందరి నిద్ర ఒకటే కదా అని అనుకున్నప్పుడు, ఓహో, భగవంతుని దృష్టిలో అందరూ సమానమే, నా కష్టాలకు నా గత జన్మల కర్మ, నా గత కర్మనే కారణము అనే భావన కలిగేది. అలా జ్ఞానం అనే దీపం వెలిగించుకునేదాన్ని. నాలో దుఃఖం పోయేది, సహజమైన నిద్ర వచ్చేది. సత్యసాయి సనాతన సారథి పుస్తకంలో సత్యసాయి బోధన చదివేదాన్ని. ఒక బంగారు ముద్ద అందమైన నగగా రూపుదిద్దుకోవాలంటే కొలిమిలో కాలాలి అనేవారు. అంటే నేను స్ట్రాంగ్ అవ్వాలంటే ఈ కష్టాల నుండి పాఠాలు నేర్చుకుని స్ట్రాంగ్గా మారాలి అనే దృఢ విశ్వాసం పెంచుకునేదాన్ని. ఇలా నా జీవిత అనుభవం ద్వారా అనునిత్యం జ్ఞానం పెంచుకుంటూ పోయేదాన్ని. భగవంతుడు మనకు ఇచ్చిన జ్ఞానంతో మనము మన జీవితాలలో జ్ఞాన దీపం వెలిగించుకొని చీకట్లను పారద్రోలాలి. ఇలా మన అంతరంగాన్ని మనమే శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడు మన ఆలోచన విధానమును మనకు మనమే మార్చుకోవాలంటే ప్రతి ఒక్కరిలో ఉన్న జ్ఞానంతో, సరి అయిన ఆలోచనతో సంతోషం అనే విత్తనమును పండించుకోవాలి. ఇలా మనల్ని మనము సృష్టించుకోవాలంటే ప్రాణాయామం, యోగాసనాలు, ధ్యానము చాలా సహకరిస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, ఎదలో తెలియని హాయి మన మదిలో కలిగిన రోజు. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, ఎదలో తెలియని హాయి మన మదిలో కలిగిన రోజు. కలవలేని తీరాలే కలిపి నేను తీరాలి, సాక్షిగాని నేనుంటూ జ్ఞాపకంగా నిలవాలి. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, ఎదలో తెలియని హాయి మన మదిలో కలిగిన రోజు. ఎప్పుడైతే కష్టాల నుండి పాఠాలు నేర్చుకుంటామో ఆ చేదు జ్ఞాపకాలను కూడా సాక్షిగా ఉండి తీయని జ్ఞాపకాలుగా మార్చుకుంటాము. నాలాగే మీరందరూ కూడా మీ అద్భుతమైన జీవితాలకు బాటలు వేసుకోవాలని ఆశిస్తూ ప్రేమ విశ్వం కొరకు నా ద్వారా చేయిస్తున్న సృష్టికర్తకు ఆత్మ ప్రణామాలు. అందరికీ కృతజ్ఞతలు.